ఏ పార్టీలో ఉన్నా, ఏ పొజిషన్‌లో ఉన్నా రఘురామకృష్ణంరాజు గారి చుట్టూ వివాదాలు మాత్రం దూరం అవ్వడం లేదు. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ లాంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో బాధ్యతల్లో ఉన్నా కూడా రఘురామకృష్ణంరాజు గారి చుట్టూ వివాదాలు ఒక వైఫై లాగా అల్లుకుపోతూనే ఉన్నాయి. తాజాగా గుంటూరుకి చెందినటువంటి ఒక వ్యాపారవేత్త రఘురామకృష్ణంరాజు గారికి సంబంధించిన కంపెనీలను ఏవో వేలంలో కొన్నారు అని, సో మరికొన్ని కీలక విషయాలను ఏదో ఫ్రాడ్ ఏజెన్సీల మీద, అంటే సీరియస్ ఫ్రాడ్ మీద దర్యాప్తు చేస్తున్న విచారణ సంస్థకు నేను ఏమైనా నిజాలు చెప్పేస్తానేమో అని చెప్పి ఏకంగా నన్ను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు అని చెప్పి గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లోనే ఆయన ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత మాజీ డీజీ ర్యాంక్ అధికారి పివి సునీల్ కుమార్ గారు సిబిఐ డైరెక్టర్కి ఏకంగా లేఖ రాయడం, రఘురామకృష్ణంరాజు గారి మీద 2 సిబిఐ కేసులు ఉన్నాయి, ఇప్పుడేమో ఆ కేసులో సాక్షులను భయపెట్టడం, ఆధారాలను చెరిపివేసే ప్రయత్నం చేయడం, దర్యాప్తుకు ఆటంకాలు కలిగించడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దీని ద్వారా మిగిలిన సాక్షులు భయపడతారు, దర్యాప్తు పారదర్శకంగా జరగట్లేదనే ప్రజల్లో అనుమానం కలుగుతుంది. అటువంటప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 35 ప్రకారం మీరు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. ఆ విధంగా ముందుకు వెళ్ళండి. ఆయన మీద ఉన్న సిబిఐ కేసుల అంశము, సాక్షులను తారుమారు చేస్తున్నారనే అంశము తేల్చండి. తక్షణం ఇది మీరు ఇన్వాల్వ్ కావాల్సిన కేసు అని చెప్పి నేరుగా సిబిఐ డైరెక్టర్కి ఆయన లేఖ రాయడం. అండ్ ఇటు ఆంధ్రప్రదేశ్ అంటే గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. ఇప్పుడేమో సిబిఐ ఇన్వాల్వ్మెంట్ కొడుతూ ఆయన లేఖ రాశారు. మరికొందరేమో ఇప్పుడు ఇదే అంశం మీద న్యాయస్థానం గడప దొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారనే వార్తలు చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు రఘురామకృష్ణంరాజు గారి ఎపిసోడ్ అఫ్కోర్స్ రాష్ట్ర ప్రభుత్వంలోనే కీలకంగా ఉన్నారు కాబట్టి అండ్ రాష్ట్ర ప్రభుత్వం తనను ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తే, కానీ రఘురామకృష్ణంరాజు గారు బాగా డబ్బులున్న వ్యక్తి, ఏ స్థాయి న్యాయవాదులైనా పెట్టుకుని తనను తాను ప్రొటెక్ట్ చేసుకోగలరు. అయినా కూడా నన్ను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని చెప్పి ఒక వ్యాపారి ఏకంగా కేసే పెట్టారు. ఎవరో కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు, రఘురామకృష్ణంరాజు గారు కూడా నన్ను బెదిరించారు అని. ఇప్పుడు ఏమైనా సిబిఐకి లేఖ రాశారు. మరి ఈ ఎపిసోడ్ ఏమైనా మరింత సీరియస్గా ముందుకెళ్తుందా, లేకపోతే రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంది అని రఘురామకృష్ణంరాజు గారికి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్ద స్థాయిలో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇదేమీ కాకుండా సైలెంట్గానే ముగిసిపోతుందా, చూడాలి.